నా సామి రంగ వింటేజ్ నాగార్జున గారు ఈ మూవీలో కనిపిస్తారా అంటే లెట్స్ సీ చూద్దాం ఎలా ఉంటుందో మూవీలో. కానీ మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు అంటే నాకు కొంచెం షుగర్ అనమాట ఉత్సాహ కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ట్రైలర్ ఎలా ఉందో కూడా చెప్పాలి కదా. అట్లాగే మీకు కూడా షుగర్ ఉంటే తొందరగా వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి వెళ్ళిపోండి. ట్రైలర్ విషయానికి వస్తే నాకైతే పెద్ద గేమ్ అనిపించలేదు భయ్య, జస్ట్ ఓకే అనిపించింది. కానీ చాలా రోజుల తర్వాత వింటేజ్ కింగ్ నాగార్జున గారిని ఈ ట్రైలర్ లో అయితే కొంచెం కనిపించింది. మూవీలో ఇంకా ఫుల్ లెంత్ ఉంటే మాత్రం అది రచ్చలేసిపోతుంది థియేటర్ లో. నాకైతే సోగ్గాడే చిన్న ఈ ట్రైలర్ కి చాలా దగ్గర సంబంధాలు కనిపించినాయి అండ్ కొన్ని సిమిలర్ షార్ట్స్ కూడా కనిపించినాయి. స్టోరీ కూడా అలాగే ఉంటదేమో లేమో చూద్దాం. గానీ దీన్ని అయితే పండగకు రిలీజ్ చేస్తున్నారు. ఇది పండగకు చూసే మూవీనా అంటే కంపల్సరీ దీన్ని పండగ చూడాల్సిన మూవీ ఎన్ని ఉన్నా గానీ అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వీరిద్దరి క్యారెక్టర్ ని కామెడీ కోసమే తీసుకున్నారు కావచ్చు. అండ్ ట్రైలర్ లో కూడా అక్కడక్కడ అదే కనిపించింది. మనం అసలు చాలా రోజులు అవుతుంది వింటేజ్ నాగార్జున గారిని చూసి. అప్పుడెప్పుడో బంగారు రాజు వచ్చింది కానీ అది పెద్దగా ఆడలేదు. కానీ మధ్యలో వచ్చిన మూవీస్ అన్ని డిసప్పాయింట్ చేసినాయి. కానీ ఈ మూవీతో ఉన్న అసలు ఆయన స్ట్రాంగ్ జోన్ ఏంది, అసలు స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ ఏందనేది మంచిగా గట్టిగా ప్లాన్ చేసే దిగుతున్నారు కావచ్చు. ఎంత ప్లాన్ చేసినా కానీ మూవీ వర్కౌట్ కాకపోతే అది ఎండ్ ఆఫ్ ది డే అది ఫ్లాపే అయితే తప్పించి ఎంత మంచి తీసినా కానీ అది సక్సెస్ కాదు. అండ్ ట్రైలర్ లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన కీరవాణి గారే. కానీ కొంచెం కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి ఉండే, కానీ ఆయన రెగ్యులర్ టైప్ ఆఫ్లోనే అదేదో మాస్ మసాలా సాంగ్ అన్నట్టుగానే నా సామిరంగా టైటిల్ ఒకటి రిలీజ్ అయింది కదా, సేమ్ అలానే ఉంది తప్పించి కొంచెం కొత్తగా మాస్ బీట్ లాగా అనిపించలేదు. అది నాగార్జున గారు అంటేనే చిలిపి చేష్టలతోనే ఆయన క్యారెక్టర్ చేసి ఉంటేనే వేరే లెవెల్ ఉంటుంది. ఇట్లాగే మనం చాలా ప్రీవియస్ మూవీస్ చూసినాం, కానీ ఈ రీసెంట్ టైంలో అది మిస్ అయినాం. కాబట్టి ఈ మూవీలో కూడా అట్లాంటి క్యారెక్టర్ చేసినే కనిపించింది. ట్రైలర్ లో కూడా కొన్ని సీన్స్ హీరోయిన్ తో ఉండే సీన్స్ కానీ అల్లరి నరేష్ తో ఉండే సీన్స్ కానీ సేమ్ అలానే అనిపించినాయి. అండ్ ఇట్లాగే మూవీలో వర్కౌట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాలంటే ఆబ్వియస్లీ నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్తా. ఎందుకంటే మనం అక్కడ అనుకున్నది ఇంకోలాగా రివర్స్ ఉందనుకో మళ్ళీ తలదించుకొని రావాల్సి వస్తుంది. అట్లాంటి పని ఎప్పుడు చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా సీదా సాదాగా ఏదో చూస్తున్నామని కాకుండా చూసి వచ్చేస్తే అయిపోతుంది. ఈ పండగ అయితే 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. టఫ్ ఫైట్ అనమాట. ఈసారి సంక్రాంతికి ఎవరు సంక్రాంతి మొగుడవుతాడో చూద్దాం. ఇవి నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. వీడియో అయితే స్వీట్ అండ్ షార్ట్ గా ఉంది. గంటలు సోదొద్దు మనకు, ఏదైనా కానీ స్ట్రైట్ గా మాట్లాడి వెళ్ళిపోదాం. అట్లాగే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది మా కింద, దాన్ని గట్టిగా కొట్టి వెళ్ళండి.